సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. రంగం రెడీ అయింది. ఈ సంక్రాంతి సీజన్ ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి తెలుగు సినిమా పరిశ్రమ 4 సినిమాల్ని సిద్ధం చేసి పెట్టేసింది. జస్ట్ 3 రోజుల వ్యవధిలో 4 సినిమాలు. జనరల్ గా సంక్రాంతి అంటే పిండి వంటలు, కోడి పందాలు, అచ్చట్లు, ముచ్చట్లు, వాటితో పాటు సినిమాల సందడి కూడా. ఈ సంవత్సరం పండుగ 3 రోజులు కూడా తెలుగు వారందరూ కొత్తగా విడుదలవుతున్న సినిమాల కబుర్లతోనూ వాటి విశేషాలతోనూ కాలక్షేపం చేయటాన్ని గట్టిగా ఊహించొచ్చు. ఈ సంక్రాంతి రంగంలో ప్రధానంగా సై అంటున్న 4 సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన, శర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా. వీటితో పాటు చిన్న కొసరు కూడా ఉంది, అదే మన విశాల్ కథాకళి. ఈ సినిమా కూడా జనవరి 14నే విడుదలవటానికి సిద్ధమవుతా ఉంది. విశాల్ సినిమాకి సంబంధించి కొంత డౌట్ ఉంది కానీ మిగతా 4 సినిమాల విడుదలకు సంబంధించి కన్ఫర్మేషన్ అయిపోయింది. ఎక్స్ప్రెస్ రాజా, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయన సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. నాన్నకు ప్రేమతో 11th సెన్సార్ పూర్తి చేసుకుని 13th వచ్చేస్తుంది. అప్పుడే కొన్ని సినిమాలకు సంబంధించిన బుకింగ్స్ కూడా మొదలు పెట్టేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అఫీషియల్. ఏ విధమైన డౌట్ కి అవకాశం ఇవ్వకుండా 4 సినిమాలు సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతి 5 సినిమాలతో చాలా కలర్ఫుల్ గా ఉండబోతా ఉంది. స్టార్ రేంజ్ ని బట్టి సినిమా మీద క్రేజ్ ఉండడం అనేది ఓ లెక్క, కానీ ఆ లెక్క సినిమాకి సంబంధించిన అసలైన టాక్ బయటకు వచ్చేంత వరకే. ఆ తర్వాత లెక్కలన్నీ ప్రేక్షకుల చేతులకు వెళ్లిపోతాయి. ప్రస్తుతానికైతే పండక్కి విడుదలవుతున్న సినిమాలకు సంబంధించి స్టార్ గిరి బేస్ గా ఒక్కో సినిమా మీద ఒక్కో రకమైన ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏ సినిమా ఆడొచ్చు, ఏ సినిమా ఫట్ అవ్వచ్చు అన్నది ఇంకా ఫజిల్లానే ఉంది. కాలము కష్టము కలిసి వచ్చేసి 4 సినిమాలు ఆడేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. పోతే అలాంటి రికార్డ్ అయితే ఇంతవరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నమోదు కాలేదనే చెప్పుకోవాలి. ఆ రికార్డు కనుక క్రియేట్ అయితే బ్రహ్మాండంగా ఉంటదిలే. నిజంగా అలాగే కనుక జరిగితే ఏ సినిమాని ముందు చూడాలి, ఏ సినిమాని తర్వాత చూడాలి, ఏ సినిమాని మళ్ళీ చూడాలి, ఏ సినిమాని ఎన్నిసార్లు చూడాలి, అరే రే ఏముంటుంది సందడి. మరి ఇలా ఊహించుకోవడం అత్యాశ అయిపోద్ది. అయినప్పటికీ ఆశపడటంలో తప్పులేదుగా. బాలయ్య బాబు, యంగ్ టైగర్, కింగ్ ఒకేసారి వచ్చి సూపర్ హిట్లు కొట్టారు. అబ్బా ఏముంటదా చెప్పుకోవడానికి. అసలు చూద్దాం మరి మన స్టార్స్ మనకు అవకాశాన్ని ఇస్తారో లేదో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.